నవంబర్ నెలవారీ రాశిఫలం 2025 ప్రకారం నవంబర్లో మీరు సగటు ఫలితాలను ఆశించవచ్చు. ఈ నెలలో మీ వృత్తి గృహానికి అధిపతి 12వ ఇంట్లో ఉంటాడు. మీరు జాగ్రత్తగా కొనసాగితే బృహస్పతి యొక్క 7వ అంశం మీ ప్రయత్నాల ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడవచ్చు. ఫలితంగా అద్భుతమైన ఫలితాలు ఎదురవుతాయి. అయితే వ్యాపార దృక్కోణంలో ఈ నెల అనుకూలంగా కనిపించదు. ఉద్యోగాలలో ఉన్న వారికి ఈ నెల సగటు ఫలితాలను ఇస్తుంది. సహోద్యోగులతో విభేదాలు నివారించడానికి నిరంతర ప్రయత్నాలు చేయడం ముఖ్యం. నవంబర్ నెలవారీ రాశిఫలాలు 2025 ప్రకారం నవంబర్ సగటు విద్య ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. కుటుంబ విషయాలలో నవంబర్ మీకు కొద్దిగా తక్కువ అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేదా అపార్థలకు కారణం కావచ్చు. ఈ సమయంలో కమ్యూనికేషన్ను పరిమితం చేయడం మంచిది. మీరు నిమగ్నమైనప్పుడు ఇతరుల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు కూలబడి మరియు గౌరవప్రదంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఒకరినొకరు అనుమానించకుండా ఉండటం, చిన్న చిన్న విభేదాలను పెంచుకోకుండా ఉండటం మరియు భాగస్వామ్యంలో పరస్పర గౌరవాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. మీరు ఈ వైఖరిని తీసుకుంటే మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. వివాహం మరియు సంబంధాల పరంగా ఈ నెల ముందుకు సాగడానికి అనుకూలం కాదు. నవంబర్ నెలవారీ రాశిఫలాలు 2025 ప్రకారం ఉద్యోగులు మరోవైపు వారి పూర్తి ఆదాయాన్ని పొందగలుగుతారు, కానీ మిశ్రమ లేదా కొద్దిగా బలహీనమైన ఆరోగ్య ఫలితాలను అందించవచ్చు. మీరు నిద్ర అంతరాయాలను కూడా అనుభవించవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీరు నియంత్రిత ఆహారాన్ని పాటించాలి మరియు విధంగా ప్రవర్తించాయి. ఈ వ్యూహం నెల పొడవునా మీ శ్రేయస్సును నిర్వహించడానికి మీకు సహాయం చేస్తుంది. పరిహారం: ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించండి మరియు మీ పెద్దల ఆశీర్వాదాలు పొందండి.